కూడా పిల్లల్ని ఇస్తా అన్నాడు అని. శారా కూడా చాలా సంతోషపడ్డది, విశ్వాసం ఉంచింది. అబ్రహాంకి దేవుడు అన్నాడు, దేవుడు మాకు కూడా పిల్లలు ఇస్తా అన్నాడు అని. కానీ వాగ్దానం చేసిన దేవుడు 10 సంవత్సరాల వరకు వెయిట్ చేపిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఎప్పుడైతే 10 సంవత్సరాలు అయిపోయినాయో 10 సంవత్సరాల తర్వాత శారా విశ్వాసము కొంచెం చేసి తగ్గిపోవడం స్టార్ట్ అయింది. శారాకి ఆ విశ్వాసము ఎందుకు తగ్గిపోయింది అంటే, శారా అక్కడ అందరికీ యజమానురాలు. యజమాని అంటే యజమాని మంచిగా ఉండాలా ఎప్పుడన్నా కానీ ఇక్కడ మనం చూస్తే యజమానికి ఏం లేదు, పిల్లలు లేరు. శారా కింద పనిచేసే దాసరాలకి పిల్లలు పుట్టేస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి పిల్లలు పుట్టినారు, పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పెళ్ళి కూడా అయిపోతుంది పుట్టిన పిల్లలది. కానీ శారాకి ఇంకా పిల్లలే లేరు. ఇదంతా శారా చూసి ఎంతో ఎమోషనల్గా గురి అయింది. ఎమోషనల్ పెయిన్ శారాలో వచ్చేసింది. అరే, నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెళ్ళైపోయింది నా కళ్ళ ముందు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేసినారు, వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా పుట్టేసినారు, వాళ్ళకు కూడా పెళ్ళి అయిపోతుంది, కానీ నాకు ఇంకా పిల్లల్ని దేవుడు ఇయ్యలేదు అని చాలా ఎమోషనల్గా పెయిన్ వచ్చేసింది శారాకి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. చాలామందికి పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. చాలామందికి పెళ్ళై 15-20 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా పిల్లలు పుడతలేరు. కానీ మన చుట్టుపక్క చూస్తే ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎవరు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. అందరు చూస్తే ఇంకా ఎప్పుడు కంటారు పిల్లల్ని, ఇంకా ఎప్పుడు కంటారు పిల్లల్ని అని ఇంకా ఎమోషనల్ పెయినే పుట్టిస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఎవరు ఓటార్చే వాళ్ళు కూడా లేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే స్త్రీలకి ఎవరైనా అంటారు కదా, ఏంది ఇంకా పిల్లల్ని కనమా, ఇంకా నీ పిల్లల్ని పుట్టరా అంటే వాళ్ళు ఎంతో బాధపడతారు. కానీ ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళకు మాత్రము ఆ బాధ అర్థం కాదు. ఎవరికైతే అంటారో పిల్లలు లేని వాళ్ళకే ఈ బాధ ఎక్కువ అర్థమవుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ సోదరి, ఒకవేళ నువ్వు కూడా బాధపడుతున్నావా, నాకు పిల్లలు లేరు అని, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టలేరు అని జనాలు నీకు అంటుంటున్నారా? అయ్యో ఎప్పుడు గంటావు అని అనేసి నీకు ఇంకా ఎమోషనల్ పెయిన్ తెప్పిస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిండు, ఆకాశ నక్షత్రాలను చూడు, అది లెక్క పెట్టగలుగుతావా అంటే అబ్రహాం అన్నాడు, లెక్క పెట్టలేను అని. అప్పుడు అబ్రహాంకి దేవుడు అన్నాడు, అంతమంది పిల్లల్ని నీకు ఇస్తాను అని, నేను నీకు ఆశీర్వాదంతో నింపుతాను అని అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు అదే దేవుడు మన దేవుడు కూడా ఉన్నాడు. నీకు కూడా అంటున్నాడు, పిల్లలు లేరా, ఎమోషనల్ పెయిన్ అవుతున్నావా? ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. వాగ్దానం చేసిన ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త, నన్ను సృష్టికర్త ఆయన. మనం మనుషులకి చెప్పుకుంటే వాళ్ళకి అర్థం కాదేమో ఆ పెయిన్ గురించి, కానీ దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే, దేవునికి చెప్తే దేవుడిని బాధని వింటాడు, నీ బాధని సాల్వ్ కూడా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం శారాది చూస్తే ఎమోషనల్ పెయినే ఉండే ఆమెకు కూడా లోపల. ఎందుకంటే ఆమె దగ్గర పని చేసేవాళ్ళు పిల్లల్ని కంటున్నారు, కానీ యజమానురాలు శారా దగ్గర ఒక్క పిల్లలు కూడా లేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఆలోచించింది, నా దగ్గర ఒక దాసరాలు ఉంది, ఆమెకి నేను అబ్రహాం దగ్గర పంపిస్తాను, ఆమె ద్వారా పిల్లలు పుడతారు కదా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, శారా ఆమె ఆలోచించడం స్టార్ట్ చేసింది, దేవుడిచ్చిన వాగ్దానంని మర్చిపోయింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా ఒకవేళ లేట్ అవుతుందా, పిల్లలు పుడతలేరా? అయితే దేవుడు నిన్ను కూడా ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఎమోషనల్ కావద్దు, పెయిన్ తెచ్చుకోవద్దు, బాధపడొద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. సైతానికి కావాల్సింది ఇదే, దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడమే. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి వాగ్దానం ఎప్పుడైతే దేవుడు చేసిండు, అప్పుడు 75 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత శారా విశ్వాసము తగ్గిపోయింది. శారా విశ్వాసం తగ్గిపోయి ఎమోషనల్ పెయిన్ అయింది, ఆమెకి ఎమోషనల్గా ఆలోచించడం స్టార్ట్ చేసింది. అందుకే ఆమె విశ్వాసం అలా అయిపోయింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, శారా ఎమోషనల్గా చేసిన పనికి ఈరోజు మన అందరికీ తెలుసు,
అది ఏం జరుగుతుంది అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవునికి తెలుసు, దేవునికి ఒక సమయం ఉంది ప్రతిదానికి ఇవ్వడానికి. నీ కోసం కూడా ఒక సమయం పెట్టిన దేవుడు, నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు అని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ